brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఆపరేషన్ ఇంద్రావతి అరణ్యకాండలో ఆఖరి పోరాటం జరుగుతోందా? ఆపరేషన్ కగార్ చివరి చరణానికి చేరుకుందా? ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంద్రావతి నేషనల్ పార్క్ ని వేలాది భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. మావోయిస్టుల ఆఖరి స్థావరాన్ని అంతం చేసే దిశగా బలగాలు కదులుతున్నాయి. లొంగుబాటు పడతారా, చావుబాట ఎంచుకుంటారా అంటూ నక్సల్స్ కి వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. టార్గెట్ గణపతి, ది మావోయిస్ట్ దళపతి. టార్గెట్ మడవి హిడ్మా. మావోయిస్టు పార్టీ కీలక నేతలే టార్గెట్ గా దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి పోలీస్ బలగాలు. ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీ ఆపరేషన్ జరుగుతుంది. బీజాపూర్లోని ఇంద్రావతి నేషనల్ పార్కుని భద్రతా బలగాలు భారీ సంఖ్యలో చుట్టుముట్టినట్లు తెలుస్తుంది. లొంగిపోతారా లేదంటే ఎన్కౌంటర్ అయిపోతారా అంటూ మావోయిస్టులకు పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లోనే బీజాపూర్ జిల్లా మీదుగా మహారాష్ట్ర వైపు విస్తరించిన ఇంద్రావతి నేషనల్ పార్క్ 2779 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే మహారణ్యం. కొండల గుట్టలతో శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. కంచుకోట లాంటి అబూజ్మడ్ కూలిపోయాక మావోయిస్టు పార్టీ అగ్రనేతలకు ఇదే షెల్టర్ గా మారింది. ఇప్పుడు ఇదే నేషనల్ పార్కుని 4 వైపుల నుంచి 25,000 మందికి పైగా భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. మావోయిస్టులకు ఆఖరి అతిపెద్ద స్థావరం ఇంద్రావతి నేషనల్ పార్క్. ఈ మహారణ్యంలోనే గుహల్లో తలదాచుకున్నారు మావోయిస్టులు. మావోయిస్టు అగ్రనేతలైన గణపతి, దేవ్జీ, సోను, హిడ్మా, సుజాత, రామచంద్రారెడ్డి, బర్సే దేవా వీళ్ళందరి కోసం ఇప్పుడు బలగాలు గాలిస్తున్నాయి. మావోయిస్టుల కోట అబూజ్మడ్ ని కూల్చేసినట్లు, కర్రగుట్టలను జల్లెడపట్టినట్లు ఇప్పుడు ఇంద్రావతి అడవుల్లో అంగుళం గాలిస్తున్నారు. మావోయిస్టు బడా నేతలను చక్రబంధంలో బంధించే దిశగా బలగాలు కదులుతున్నట్లు తెలుస్తుంది. ఇక బీజాపూర్ జిల్లాలో ఐఈడీ పేలడంతో 2 సిఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. తిమ్మాపూర్ ముర్తుండ రహదారిపై ఈ ఘటన జరిగింది. మావోయిస్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించాలన్నారు పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్. రాజ్యాంగంలో ఉన్నదేమిటి, చట్టబద్ధంగా కాకుండా ఎవరి ప్రాణం కూడా తీసుకోవడానికి వీలు లేదు. ఇది చట్టం. కానీ చట్టాన్ని కాదని, రాజ్యాంగాన్ని కాదని, రాజ్యాంగ ప్రమాణాలు కాదని, ప్రజాస్వామ్యం కాదని ఇక చుట్టుముట్టి భయపెట్టి చంపడము ఇదేమిటి? అసలు ఇది ఎన్కౌంటర్ ఎలా అవుతాయి? ఇది అసలు ఒక ఉద్యమంతో పోరాడే రూపం ఎలా అవుతుంది? మొన్నటిదాకా మావోయిస్టులకు పెట్టని కోటలా ఉండే ఇంద్రావతి ఎర్రకోట ఇప్పుడు బీటలు వారుతోంది.